అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి 6016లో 4016లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి ఇవ్వబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి, పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా కొన్ని ప్రతిష్టాత్మకంగా నిర్ణయాల ప్రకారం వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలకు సంబంధించి మీకు వివరణ అందిస్తాను. తద్వారా మీకు కూడా ఒక స్పష్టత రావడానికి అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెలలో మొత్తానికి 31,000 కోట్ల రూపాయలతో తీసుకున్న రైతు రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆగస్టు 15వ తారీఖు నాడు పూర్తి కాబోతుంది. అలాగే ఆగస్టు 15 తర్వాత నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాతో 1 ఎకరాకి 7,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అలాగే మూడో ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయింపు, ఒక్క ఇంటికి నిర్మాణానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 6 లక్షలు, ఇతరులకి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం 125 గజాలలో నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కలెక్టర్లదే తుది లబ్ధిదారుల ఎంపిక విషయం గురించి కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే గృహలక్ష్మికి సంబంధించి దానికి సంబంధించిన పథకాలు ఇవి. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి మాట్లాడుకుందాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి కావాల్సింది 23,000 కోట్ల రూపాయలు, కానీ ప్రభుత్వం మాత్రం 15,000 కోట్ల రూపాయలనే కేటాయించింది. గతంలో కేటాయింపులు 12,000 కోట్ల రూపాయలు. ఇక్కడ గతంలో మాదిరిగా 2016 అలాగే మనం చూసుకున్నట్లయితే 4,016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ డబ్బులు అందించేటప్పుడు మన బడ్జెట్ ఎంత? 12,000 కోట్లే, ఓకేనా? కానీ 4,016 రూపాయల పెన్షన్ ప్రారంభిస్తే కావాల్సిన నిధులు ఎంత? 23,000 కోట్లు. అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే 2024-2025 బడ్జెట్ అంశాలకి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు అంటే సరిపోని విషయం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించి లబ్ధిదారులకు అందించవచ్చు. కానీ మనకు అర్థమయ్యేది ఏంటంటే 4,016 రూపాయలకు సంబంధించిన చేయూత పథకం ఏదైతే ఉందో దీంట్లో కేవలం వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితరులు మాత్రమే ఉన్నారు. కానీ వికలాంగులకు సంబంధించిన 6,016 అనేవి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందిస్తున్నారు. ఈ 4,016 వృద్ధులకు అందిస్తున్న వాస్తవం నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 6,016 కూడా వికలాంగులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందిస్తున్నారు. కానీ తెలంగాణలో చేయూత పథకంలో ఉన్నది మాత్రం కేవలం 4,016లో అది వృద్ధులకి మాత్రమే. వికలాంగులకు సంబంధించిన పథకం గురించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రస్తావన లేదు. బహుశా ఈ 5 సంవత్సరాలలో ఎప్పుడైనా 6,016 పెంపు జరగవచ్చు. 4,016 రూపాయల గ్యారంటీ మాత్రం ఖచ్చితంగా ఆగస్టు నెలలో పెంపు జరిగినా కూడా లబ్ధిదారులకు మాత్రం బడ్జెట్ విషయాలని ప్రస్తావించుకొని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 2025లో లబ్ధిదారుల చేతులకు అందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ కొత్త జాబితాను విడుదల చేయలేదు. అలాగే ఈ కొత్త జాబితా పెన్షన్లకి సంబంధించి త్వరలో ఇస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారి తాజా ప్రకటన ద్వారా మనకు అర్థమైంది. ఈ కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు అన్నీ కూడా ఒకేసారి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రివర్గ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకి సంబంధించిన గైడ్లైన్స్ జారీ చేస్తామని చెప్పిందే తప్ప వీటికి సంబంధించి స్పందన లేదు అని చెప్పేసి పలువురు మాట్లాడుతున్న సందర్భాలు అయితే చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెలలో 4,016 రూపాయల పెంపు ఉన్నా కూడా 2025 ఆగస్టులోనే ఆ లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో సీఎం కేసీఆర్ గారు 2018లో లేదా 2019లో నిధులు పెంచి 2019 ఏప్రిల్లో ఏ విధంగా అయితే గతంలో ఇచ్చారో అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఈ ప్రకటనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి విధానాలు ఏంటి అనేది స్పష్టత రాగానే మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.